చంపేశారా? ఏడు తెలిసి నీకు? నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే నువ్వు అనేవచ్చా ముఖ్యమంత్రి హోదాలో? నేను అనకూడదా? చెత్త మీద పన్ను వేసిన చెత్త నా కొడుకు అంటే బూతుమాట అది ఏమన్నా? నువ్వు చెత్త మీద పన్ను వేసావు కదా, మున్సిపాలిటీ లేదు కదా, చెత్త మీద పన్ను వేసిన చెత్త నా కొడుకు అన్నాను, అది బూతుమాట అది? నా కొడుకు అన్నాను. నా కొడుకు అంటే అర్థం ఏంటి? బూతుమాట అన్నాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాన్ని. కొడుకు నా కొడుకు అంటే మా సన్న అని కదా అర్థం. మా సన్న అంటే నాకు అర్థం ఏంటి? అది బూతుమాట ఎలాగవుతుందండి? చాలామంది ప్రత్యర్థులు ఒక మాట అంటూ ఉంటారండి మీకోసం. అయ్యన్నపాత్రుడు గారు ఇలాగా అలవోకగా మాట్లాడుతూ ఉంటారు, తర్వాత దాన్ని భలే సమర్థించుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. సమర్థన కాదు అంటే దాన్ని అంటే అది కాదు అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తూ. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారండి. తప్పుని ఒప్పని వాళ్ళు ఉన్నారు, ఒప్పుని తప్పని వాళ్ళు ఉంటారు, సహజం రాజకీయాల్లో. కానీ నేను అన్నది ఏంటంటే ఆ రోజు చెత్త మీద పొన్నేసేది ముఖ్యమంత్రి, చెత్త మీద పొన్నేసి నా కొడక చెత్త నా కొడక అన్నాను. నా కొడక అన్నాడు, అర్థమైంది బూతుమాట అన్నాడు. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థం అవుద్దని చెప్పాను. కేసు ఏదైనా పెట్టారు సార్ మీ మీద? దాని మీద ఏం లేదు సార్. అలాగే మీరు రోజా గారు అంటే ఎక్కువ రోజా గారి మీద కానీ నాకు తెలిసి ఆవిడ మీద ఎక్కువ అటాకింగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సార్? ఏమో ఆవిడకి నాకు సంబంధం ఏంటండి బాబు? ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడి తీరు. ఓకే, ఏం మాట్లాడుతుంది ఆవిడ? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని అంటే రకరకాలు ఎన్నిసార్లు రికార్డు చేస్తే మానవుడు రకరకాలు మాట్లాడుతుంది. లొకేషన్ ఏమో ఎందుకు పడికాడు ఇటు అంటుంది. దేనికి పడికాడు? ఈ నడలేడు అంటుంది. నువ్వు డ్యాన్స్లు వేస్తే తప్పలేదు కదా, నన్ను పాదయాత్ర తప్ప. ఏం చేసావు? యాజ్ ఏ మినిస్టర్గా మన టూరిజం స్పాట్స్ మనకి అరకు కానీ, పాడేరు కానీ, లంబసింగ్ కానీ, విశాఖపట్నం కానీ, నువ్వు ఈ 4.5 సంవత్సరాలు యాజ్ ఏ టూరిజం మినిస్టర్గా ఆ ఋషికొండ మీద బిల్డింగ్ తప్పించి నువ్వు ఏం చేసావు చెప్పు? కానీ ఒక మహిళగా ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా సార్. మీరు సరే అంటే విమర్శలు మహిళగా గౌరవం అంటారు, మగవాడికి గౌరవం వస్తలేదండి. మగవాడికి గౌరవం ఇద్దరికి ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ అలా కాదు సార్. అంటే నేను అనేది మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో మహిళలకి కొంత ఎక్కువ రెస్పెక్ట్ కానీ లేకపోతే ప్రాధాన్యత కానీ ఒక ఇది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు మహిళలకి బస్సులో సీట్లు అన్నారు, ఏమన్నారు, మహిళల కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు కదండి. ఆ పార్టీ నుంచి వచ్చారు కదండి మీరు. సో మహిళలను రెస్పెక్ట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వేరే వాళ్ళతో పోలిస్తే. సనాతన ధర్మం చెప్పండి అన్నారు కదా, సనాతన ధర్మం ఇప్పుడు అన్నారు కదా. సనాతన ధర్మం గురించి ఆలోచిస్తే మగవాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, మగవాడేమో భార్యకి ఇవ్వాల్సిన గౌరవం మహిళకి ఇవ్వాలి. నువ్వెక్కడికి గౌరవిస్తున్నావు? ప్రతి వాడిని అరే ఒరే అంటావు. చూడండి ఒకసారి ఆవిడ క్లిప్పింగ్స్ చూస్తే ఎంత నీచంగా మాట్లాడుతుంది. నన్ను రేపు చేస్తావా? రేపు చేసి ధైర్యం ఉందా నీకు అంటుంది ఆవిడ. మొన్న ఒక ఆడది అలాగనొచ్చండి, ఎదురుకుండా మగవాడికి పౌసు రాదండి. అంతా మార్పుడు ఉంది. ఒకసారి వెరిఫై చేయండి మీరు చూడండి సార్. నన్ను రేపు చేస్తారా? నన్ను రేపు చేసి ధైర్యం ఉందా నీకు? రా రేపు చేయి. ఆయన ఒక ఆడది, అందులో మినిస్టర్గా ఉన్న ఒక లేడీ మాట్లాడితే అది ధర్మం అంటారండి? అది సంస్కారం అంటారు? చెప్పండి, మీరే చెప్పండి. సో అందుకని చెప్పి మీరు కూడా అటాకింగ్గా అందుకని కాదు, నువ్వు అందరినీ ఎవరిని వదులుతున్నావు? చంద్రబాబు నాయుడు తిడతావు, భువనేశ్వరిని, ఎన్ని బూత్ మాట్లాడింది నేను అన్న చేతు. చూడండి రికార్డు చూడండి. ఆఖరికి లోకేష్ భార్య అని. అదే సంస్కారం ఉండదు సార్. ఇప్పుడు ఇలాంటివి అంటే ఆ వేడిలోని అంటే అటాకింగ్గా మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటాయి సార్. కానీ ఒకసారి కొంత కాలం తర్వాత దాన్ని చూసుకుంటే అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సి వచ్చిందా అని రాజకీయ నాయకులు కూడా ఫీల్ అవుతారేమో. అయ్యే అవకాశం ఉండొచ్చేమో. కొంతమంది ఫీల్ అవుతారు, లేదు నాకైతే తెలీదు. కానీ ప్రజల్లో మీ రాజకీయ వ్యవస్థ మొత్తం నాయకులందరూ పలచన అవుతున్నారు కదా సార్. అది మారాలి అంటే ఏం చేయాలంటారు? ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కానీ అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా
నీ తల్లి నిన్ను కన్నాదా అని చెప్పి బాధపడుతుందని చెప్పి అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీలోని అప్పుడు అన్నారు చంద్రబాబు గారిని ఉద్దేశించి. దాని మీదే చాలా దుమారం చెలరేగింది. తర్వాత ఆయన బాధపడి సారీ కూడా చెప్పినట్టు కొన్ని అసెంబ్లీ చెప్పారు, అసెంబ్లీలో సారీ కూడా చెప్పారు. చంద్రబాబు నోరు జారి అని నేను అడిగాడు. ఆ విధంగా ఉండేది ఆ సంస్కారం లేదన్నాను నేను. రాజశేఖర రెడ్డి పుట్టినోడు కదా వీడు, ఇతనికి ఎందుకు లేదు సంస్కారం? రోజా గారు అసెంబ్లీలో బూట్లు తిడతా ఉంటే ఈ అని నవ్వుతున్నాడు. తప్పు మాట్లాడగా అన్నారు కదా యాజ్ ఏ ఫ్లోర్ లీడర్గా. అది ఇవన్నీ కూడా నీతులు చెప్తారు మాకే కదా సార్, వాళ్ళకి కూడా ఉండాలంటాను నేను. సార్ అదే ఈ వ్యవస్థ మారాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే మరి మీరే చెప్పాలా మేధావులు. కాదు సార్, ఎందుకంటే మాట్లాడేది మీరు, ఆ పరిస్థితిని ఎదుర్కొనేది మీరు కాబట్టి ఒక రకమైన మెచ్యూరిటీ అనేది ప్రదర్శించాల్సింది కూడా మీరే కదండి. మెచ్యూరిటీ ఏంటంటే ఎదురు మనిషి మీ మీద బురద చల్లుతున్నప్పుడు తుడుచుకొని వెళ్ళిపోవడం మంచిది అంటారా? ఏట్రా తప్పు అని అడగడం తప్పు అంటారా? అలాగైతే రోజు ఒకటి జల్లేస్తుంటారు మీదనే ఎలా చూసుకొని స్వామ్యంగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోమంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం అయితే ఉందండి. ఆయన చాలా మెతగ్గా ఉంటారు చాలా విషయాల్లో. ఆ మెతకతనం అనేదే అంటే చాలామందికి ఒక రకమైన అంటే ఒక ఇది ఇచ్చింది. సో అందుకే తర్వాత ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన మీద జులుం చెలాయించడానికి లేకపోతే ఒక ఇది చెలాయించడానికి ఒక కారణం అవుతుంది అని ఒక ఆరోపణ అయితే ఉంది. అలాగే పార్టీ వాళ్ళకు కూడా ఏదైనా స్ట్రైట్ వే చెప్పాలి అంటే ముక్కుసూటిగా చెప్పరు, ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, సౌమ్యంగా చెప్దాము అన్నట్టు ఉంటారు. ఆయనంతా సౌమ్యంగా ఉండే ఒక రాజకీయం అది ఇప్పుడు చెల్లదు అని చాలామంది చెప్తూ ఉన్నారండి. దీని మీద మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదో ఆలోచిస్తే అంటే నేను రామారావు గారి దగ్గర పనిచేశాను, అతని దగ్గర పనిచేశాను కూడా చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడండి ఎక్కువ. గంటల మీటింగ్లో కూడా అదే మాట్లాడుతుంటాడు. ఎదుటి మనిషి మీద కక్ష తీర్చుకుందాం అన్న ఆలోచన లేదు సార్ అతనికి. ఓకే, చాలాసార్లు చెప్పాను, ఆ ఎస్పీ బాగోలేదండి, కలెక్టర్ బాగోలేదంటే చెప్పుదు తొందరపడకు అంటాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, ఎస్పీ బాగోలేదంటే పోమంటాడు, సెలబ్రిటీ పోమంటున్నాడు. ఆ ధోరణి అతనికి లేదు. కాకపోతే మీరు అన్నట్టు డెసిషను డిలే అవుతుంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు అందరితో ఇప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పండి? కలడానికి కూడా ఇంటర్వ్యూలు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నాకు దాంట్లో ఉన్న ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే నా ఫ్రెండ్స్ ఉన్నారు. మా పార్టీలో పనిచేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళారు కదా, మాట్లాడుతుంటారు. పెళ్ళిళ్ళు అక్కడికి వెళ్ళి కలుగుతాడు, ఒరే బాగున్నావా కదా, బాగున్నావా యోగక్షేమాల వరకు ఓకే సార్, కానీ ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారా? పార్టీల గురించి మాట్లాడుకున్నాను. అది వాళ్ళ పార్టీ వాళ్ళ సరదా మాట్లాడుకుంటాం. నేను ఒకసారి 2 నిమిషాలు 2-3 నాయకులు పేర్లు 2 పేర్లు మళ్ళీ బదన అవుతారు. మీ నాయకుడికి చెప్పండి అంటే మాకు ఇంటర్వ్యూ లేదు, ఏం చెప్తాం అంటున్నారు వాళ్ళు. అంటే పేర్లు మమ్మల్ని ఊహించుకోమంటారు. చెప్పొద్దురండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇబ్బంది అవుతారు. మాకు ఇంటర్వ్యూ లేదురా, ఏం చెప్పమంటావు అంట. ఇప్పుడు కేసీఆర్ గారితో ఎలా ఉండేవారండి అప్పట్లో మీరు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒకప్పుడు మీతో పాటు పనిచేసిన వాళ్ళు, అప్పట్లో చాలా ఇదిగా ఉండేవారు మీతో కూడా. ఆ రిలేషన్ ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతుందండి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి కలలేదు సార్ నేను. కలలేదండి ఎప్పుడన్నా? అప్పుడు అతను మా పార్టీలో ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ క్లాస్ ఉండేది సార్. అవును, ఎలా మాట్లాడాలా, సబ్జెక్ట్ ఎలా, మీటింగ్స్ ఎలా మైక్ ముందు మాట్లాడాలా, ప్రతి 6 నెలలకు ఒకసారి 3 రోజులు ట్రైనింగ్ క్లాస్. అందులో తమ్మినేని సీతారాం గారు కూడా మీకు ఇచ్చేవారు అనుకుంటా అండి క్లాసెస్ కదా? దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే మన కేసీఆర్ గారు, దాడి వీరభద్ర గారు. ఓకే ఓకే, ఇద్దరు ఇప్పుడు మీ పార్టీలో లేరు? ఇద్దరు లేరు. ఆ ఇద్దరు వచ్చి బుక్స్ రాయడం, కొంతమంది ఢిల్లీ నుంచి అది కొంచెం లెక్చరర్స్ పిలిపించడం, మైక్ ఎలా పట్టుకొని మాట్లాడాలా, మైక్ ఎంత దూరంలో పెట్టి మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలా, ఇవన్నీ కూడా మాకు ప్రతి 6 నెలలకి 3 రోజులు ట్రైనింగ్. అది రామారావు గారి టైంలో. ఓకే, మాధవ్ కేసీఆర్ గారు బుక్ 4 బ్రహ్మాండం అతనే సబ్జెక్ట్ రాసేవాడు. ఓకే, 3 రోజులు మాకు భోజనాలు పెట్టి గండిపేటలో ట్రైనింగ్ మాకు. ఆయన కూడా క్లాసెస్ ఏం చెప్పేవారండి? ఎందుకంటే ఆయన అద్భుతమైన వక్త కదండి కేసీఆర్ గారు. క్లాసెస్ చెప్పేవారు కదండి, ఓన్లీ ఆర్గనైజేషన్, బుక్స్ రాయడం. మాకు ఢిల్లీ నుంచి, పూణే నుంచి లెక్చర్స్ వచ్చేవారు, పొలిటికల్ చెప్పడం, అవగాహన తరగతుల్లాగా. ఇప్పుడు తర్వాత చంద్రబాబు గారి టైంలో కూడా క్యారీ అవుట్ అయ్యాయి, క్యారీ అవుట్ చేశారా సార్ అలాంటివి? సార్.
ఫస్ట్లో ఆజ్యం పోసింది కేసీఆర్ గారు, దాడి వీరభద్ర గారు. తర్వాత తర్వాత చంద్రబాబు గారి టైంలో ఎవరు ఉండేవారండి అంటే ఇలాంటివి పెట్టిన చంద్రబాబు గారి టైంలో కూడా ఉన్నారండి. మీరు చెప్పింది తమ్మినేని సీతారాం గారు కళా వెంకటరావు గారు, ఇటువంటి కొంతమంది ఉన్నారు. కొంత లెక్చరర్స్ని పిలిపించి మాకు శిక్షణ తరగతులు. ఓకే ఓకే, కానీ అది చాలా మంచి ఆలోచన కదా సార్. మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అనుకోకుండా రాజకీయాల్లోకి రావచ్చు, లేకపోతే అంటే వాళ్ళకి ఒక అవగాహన, అన్ని విధాలుగా అవగాహన కల్పించడం, అన్ని అంశాల మీద అవగాహన కల్పించడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు 70 మంది కుర్రోళ్ళకి ఇచ్చారు కదండి టికెట్లు. బా ఉమ్మడి రాష్ట్రంలో 70 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కదా. అంతా 30 ఏళ్ళ లోపు వాళ్ళే, అంతా చదువు డిగ్రీ పాస్ అయిన 30 ఏళ్ళ లోపు వాళ్ళు ఎక్కువ మంది. దాంట్లో నేను ఒకరిని 25 సంవత్సరాలు. అదే మీరు 25 అన్నారు. అవును, మా అందరికీ మరి ఫస్ట్ టైం అసెంబ్లీ తెలియదు, అసెంబ్లీ ఎలా మాట్లాడాలో తెలియదు, ఇది ట్రైనింగ్. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఏమనిపించింది సార్ మీకు? ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయింది. తర్వాత ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, రేపు నువ్వు మాట్లాడాలని. ఆ సబ్జెక్ట్ ఫస్ట్ టైం కదా. నేను లైబ్రరీ ఉండేది మాకు, అసెంబ్లీ పెద్ద లైబ్రరీ ఉంటుందండి. ఆ లైబ్రరీలో రోజంతా కూర్చొని రాత్రి 10 గంటల వరకు పర్సనల్ స్పీచ్ కదా, బీసీ మీద మాట్లాడమన్నారు నన్ను. బీసీ దీని మీద గతంలో ఎమ్మెల్యేలు మాట అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయండి, బుక్లు ఉంటాయి. అప్పుడు ఆ రోజుల్లో ఎవరెవరు ఈవీసీపీలో అవి లేవు కాబట్టి తక్కువ. అప్పుడు ఆ పుస్తకాలన్నీ చదువుకొని, అన్ని పుస్తకాల్లోంచి కొన్ని తీసుకొని మంచి మంచి స్పీచ్ తీసుకొని 10 నిమిషాలు మాట్లాడాను ఫస్ట్. ఎలా అనిపించింది సార్? కొత్త కదా, అందులో అసెంబ్లీలో మాట్లాడడం అంటే ఒక ఆనందం, ఎక్కడ తప్పు మాట్లాడతాం అని భయం. మీరు అసెంబ్లీలో అంటే నేను చాలాసార్లు వింటూ ఉంటానండి, ఏ వ్యక్తికైనా ఒక వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, క్రికెట్ ఆడడం ఒక వ్యసనం ఆయనకి. అంటే ఆ వ్యసనం అంటే అంతగా ప్రేమిస్తాడు ఆ క్రీడని, అంటే తన జీవితంగా. అలాగే రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలనుకుంటాడు, ఎప్పుడు పదవిలో ఉండాలనుకుంటాడు. ఎప్పుడు అంటే ఓటమి ఎదురైనప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. మీరు చాలాసార్లు 5 సార్లు 6 సార్లు సార్ ఎలక్ట్ అయ్యారు మీరు ఎమ్మెల్యేగా? 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఒకసారి ఓడిపోయారు సార్? 3 సార్లు ఓడిపోయారు. సో ఓడిపోయినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేదండి? అంటే కాదు సార్, అది అలవాటు అయిపోద్ది కదా, అంటే ప్రజలతో ఇంటరాక్షన్ కానీ ఇది కానీ. సరే ఏం తప్పు చేసేవారా అనిపిస్తుంది. సరే ప్రజల నిర్ణయం, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వాళ్ళ నిర్ణయం కదా. మరి 3 సార్లు ఓడిపోయింది బాధపడితే 8 సార్లు గెలిపించింది ఎంత ఫీల్ అవ్వాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అదే ప్రజలు కదా 8 సార్లు గెలిపించారు. అవును, అయితే మామూలు ఇవన్నీ. కానీ 10 సార్లు పోటీ చేయడం అనేది నిజంగా గ్రేటే కదా సార్.